డిసెంబర్ 4 తేదీ మీరు దీన్ని తప్పకుండా చేయండి. ఎందుకు అంటే ఇది 20 సంవత్సరాలకు ఒకసారి వస్తున్న అద్భుతమైన అవకాశం. మనం ఏదైతే 2025లో భారాలను మోసామో, ఆ భారాలను మనం 2026కి తీసుకొని వెళ్ళాలనుకోవట్లేదు కదా! కాబట్టి దీన్ని లైట్ తీసుకోకండి. దిస్ ఈజ్ నాట్ జస్ట్ ఎనీ అదర్ ఫుల్ మూన్. ఇది చాలా చాలా పవర్‌ఫుల్. ఇక్కడ భూమి వచ్చి చాలా పెద్ద జియోమాగ్నెటిక్ స్టార్మ్‌కి గురవుతోంది. ఈ జియోమాగ్నెటిక్ స్టార్మ్ అంటే ఏంటంటే భూమి ఆకర్షణ శక్తిని సూర్యుడు దెబ్బతీస్తున్నాడు. దీనివల్ల భూమి చాలా అలసటగా ఫీల్ అవుతోంది. భూమితో పాటు భూమిపైన ఉన్న మనందరి పైన కూడా ఈ ఎఫెక్ట్ అనేది పడుతుంది. అందుకనే మనం అందరం చాలా టయర్డ్‌గా, ఎగ్జాస్టెడ్‌గా ఫీల్ అవ్వడంతో పాటు చాలా అతిగా ఆలోచిస్తున్నాం అన్నమాట. ఎందుకు అంటే ఇక్కడ భూమి ఈజ్ అండర్‌గోయింగ్ అ మాసివ్ ఫెటిగ్ ఈ పాయింట్ ఆఫ్ టైంలో. సో ఈ డిసెంబర్ 4 మనకు ఒక అద్భుతమైన అవకాశాన్ని ఇస్తుంది. ఏ విధంగా అంటే మన పాస్ట్, ప్రెజెంట్, ఫ్యూచర్‌ని మనం మార్చుకునేలాగా. సో ఇక్కడ 3 దారాలు ఉన్నాయి. ఈ 3 దారాలు ఒకటి యెల్లో, బ్లూ, రెడ్ కలర్స్‌ని నేను తీసుకున్నాను. మీ ఇష్టం. మీరు ఏ కలర్స్ కావాలంటే ఆ కలర్స్ తీసుకోండి. ఒకటి పాస్ట్‌ని, ఒకటి ప్రెజెంట్‌ని, ఒకటి ఫ్యూచర్‌ని రిప్రజెంట్ చేస్తుంది. సో ఇక్కడ ఒక్కొక్క దారాన్ని తీసుకొని ఆ చెట్టు పైన వేస్తూ ఇది నా పాస్ట్ వరీస్‌ని తీసేస్తుంది. అండ్ ఇంకొక థ్రెడ్‌ని తీసుకొని అదొచ్చి నా ప్రెజెంట్ టైర్డ్‌నెస్ ఏదైతే ఉందో, నేను ప్రెజెంట్‌లో ఏ అలసట అయితే ఫీల్ అవుతున్నానో ఆ అలసటని తీసేస్తుంది అని చెప్పి మనం ప్రెజెంట్‌కి ఏదైతే దారాన్ని పెట్టుకుంటామో ఆ దారాన్ని కూడా ఆ చెట్టు పైన వేసేసేయండి. అలానే మన ఫ్యూచర్ యాంగ్జైటీస్‌ని తీసేయాలని చెప్పి ఆ లాస్ట్ థ్రెడ్‌ని కూడా వేసేసి ఆ చెట్టుకి కొన్ని నీళ్లు పోసి ఆ చెట్టుని అలానే ఒక 48 గంటల పాటు వదిలేసేయాలి. దాని పక్కన ఒక క్యాండిల్ పెట్టి. సో ఒక క్యాండిల్‌ని వెలిగించి ఆ చెట్టుని ఒక 48 గంటల సేపు అలానే వదిలేసేయండి. ఆ తర్వాత చెట్టుని తీసేయొచ్చనమాట. సో ఇదైతే మీరు ఖచ్చితంగా చేయండి. అండ్ మీ ఆత్మీయులకి, మీ ఫ్రెండ్స్‌కి వాళ్ళతో కూడా షేర్ చేయండి. ఎందుకంటే షేరింగ్ ఈజ్ కేరింగ్. దీనివల్ల ఏమవుతుంది అంటే మనం ఇప్పుడు 2025లో ఏవైతే భారాలు మోసామో అది 2026కి తీసుకొని పోకుండా 2026ని మనం హ్యాపీగా, హెల్తీగా స్టార్ట్ చేయొచ్చనమాట. సో ఈ చిన్న పని చేసి మీరు హ్యాపీగా ఉంటారు. మీ ద్వారా ఇతరులకు కూడా ఇది సహాయపడుతుందని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ది వెరీ బెస్ట్. హ్యావ్ ఎ గ్రేట్ డే. బాయ్.